మిమ్మల్ని బాగున్నా అడగాల్సిన అవసరం లేదు. మీరు బాగుంటారు, మీరు బాగుంటారు, మేము కూడా బాగుంటాం. గణపతి రావడంతో అందరికి ఉత్సాహం అవుతుంది. రాను రాను హైదరాబాద్ గణపతి ఫేమస్ అవుతుంది. ఖైరతాబాద్ లో పి జనార్దన్ రెడ్డి పెట్టిన కార్యక్రమాన్ని ఇలా నాగేందర్ పూర్తి చేస్తున్నాడు. కోనాలు ఎత్తుకున్నప్పుడు ఏమంటారు, అమ్మా తల్లి మంచి మొగడు మంచి అత్త దొరకాలని అంటారు. అదే విధంగా గణపతి మహారాజు కోరేది ఏంటంటే మా అందరికి మంచి వర్షాలు మంచి ఉద్యోగాలు ఇచ్చి గణపతి వారిని వేడుతున్నా. మీ మాటలు వింటే మాకు ఒక ఇన్స్పిరేషన్ స్ఫూర్తి. అది అందరికీ తెలుసు, మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాం కాబట్టి. కానీ కాకతో పాటు ఉన్న చిన్నపిల్లగాని గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఇంప్రెషన్ గురించి ప్రజలు బాగుండాలి, అందరికీ ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు మాట్లాడినా ప్రజల గురించి మాట్లాడతారు. ఇప్పుడు హనుమంతరావు కాక చిన్నతనం గురించి చిలిపితనం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే గణపయ్య అంటేనే ఉండ్రాలు తినుకుంటా ఆడుకుంటా పార్వతి మాత కొంగు పట్టుకొని తిరుగుకుంటూ ఉండేటట్టు. నువ్వు చిన్నప్పుడు పులిహోర పొట్లాల కోసం ఉరకడం కానీ చందాల కోసం తిరగడం కానీ చేసినావా? చిన్నగా ఉన్నప్పుడు చాలా చిలిపి శాతాలు చేసిన పెరుగుతూ పెరుగుతూ నాకు కూడా ఆలోచన వచ్చింది గణపతి దయ వల్ల. మీది కూడా యూత్ అసోసియేషన్ ఉండే నాకు గణపతి యూత్ అసోసియేషన్. నేను అంబర్పేటలో మొదలు నేనే పెట్టిన. రాజకీయాల అతీతంగా గణపతి ఉత్సవాలు చేసిన గత 30 ఏళ్ల నుంచి చేస్తున్నా. ఇట్లుంటుండే ఇప్పుడు అంటే డీజే మోతలు డప్పు సప్పులతోనే తీసుకుపోతున్నాం. మీ అప్పుడు ఎట్లా తీసుకుపోతుండే గణేష్? అప్పుడు ఇంత లేకుండా కదా, జనం తక్కువ. మిమ్మల్ని మామూలుగా ఇమిటేట్ చేస్తుంటాం. అరే బాబు ఏం చేస్తున్నావు రైట్, నువ్వు ఉండురా చెప్తా అర్థం కావట్లేదు నీకు, అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అని మీలాగా మాట్లాడడానికి ట్రై చేస్తుంటాం. కాబట్టి నువ్వు కూడా డైలాగ్ నేర్చుకున్నావు. అది సూపర్ కాక సూపర్. అదే ఇన్స్పిరేషన్ కంటిన్యూ చేయాలి మీరు. ఒక్కసారి बोलो गणेश महाराज की, बोलो गणेश महाराज की, गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा, गणपति बप्पा.